ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మరి రోజా మేడంకి ఎందుకు అలా అయింది? రాజమణిహారాన్ని తన మెడలో వేసుకోవడం వల్లే రాజమణిహారానికి అలా జరిగింది. రోజా అమ్మకి ఇలా అయ్యింది అనిపిస్తుంది చిట్టి. నువ్వు చెప్తుంటే రాజమణిహారానికి అపవిత్రం అంటుకున్నట్టు అనిపిస్తుంది. ఇది పెద్ద సమస్య. ఈ రోజు తప్పించుకున్న తర్వాత కష్టమే. శివయ్య, దీనికి పరిష్కారం ఏంటి స్వామి? అక్కని రక్షించుకోవాలి, రాజమణిహారాన్ని కాపాడుకోవాలి. ఈ సమస్యని తీర్చే దారి చూపించు. నాకు నువ్వే దిక్కు స్వామి. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేసి చెప్తాను. పిలవండి సార్, దొంగ ఎవరో దొరుకుతారు. అమ్మగారు కాఫీ. హాయ్ ఆంటీ. అలా ఉన్నారేంటి? ఏమో తెలీదమ్మా, మనసేదో కీడు శంకిస్తోంది. రాత్రంతా నిద్ర కూడా పట్టలేదు. మీది కాని రాజమణిహారాన్ని దోచుకున్నారు కదా, మరి అలాగే ఉంటుంది. ఆ మాటంటే బాగోదు రోజా. ఇంకొక్క మాట మాట్లాడినా ఊరుకొని చెప్తున్నా. తను నోరు మోయిస్తే నిజం అబద్ధం అయిపోతుందమ్మా. ఏదిరా నిజం? మీ ఆవిడ దగ్గరే రాజమణిహారం ఉన్నది, అదే నిజం. ఏం కాదు, నువ్వు చెప్తుందే పచ్చి అబద్ధం. ఎన్నో అడ్డంకుల్ని దాటుకుంటూ మణిహారాన్ని కాపాడుకుంటూ వస్తున్నాను. వీళ్ళది కాని రాజమణిహారం కోసం వీళ్ళు గొడవ పడుతున్నారు. జరిగిన అపచారానికి నాకిప్పుడు శాంతి ఎలా చేయాలో తెలియట్లేదే. శివయ్య, నీవే దిక్కని వేడుకుంటున్నాను. మార్గం చూపించు తండ్రి. హర హర మహాదేవ శంభో శంకర. 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 నా రాక ఈ ఇంటికి కీడు కలగకూడదనే రమాదేవి నా పేరు చెప్తున్నారు. ఎవరు స్వామి మీరు? శివదూతను. రమాదేవి, నీకు నువ్వే పెద్ద దిక్కుని అనుకుంటూ పెత్తనం చలాయించడం ఒక్కటే సరిపోదు.
దాచిపెట్టుకున్న రాజమణిహారాన్ని పట్టించుకోవాలి. ఆ మణిహారం పట్ల నియమ నిబంధనలతో వ్యవహరించాలి. అది జరగలేదు. ఏం జరిగింది స్వామి? దురాశపరులు ధరించడం వలన శివుడికి అర్ధభాగమైన మణిహారం అపవిత్రమైంది. ఈవిడే మణిహారాన్ని వేసుకొని ఉంటుంది. అయ్యుండొచ్చు స్వామి, నాకు తెలియలేదు. తెలుసుకో. ఈ ఇల్లు సంతోషంగా ఉండాలంటే రేపే శివరాత్రి. నీకు అదే ఆఖరి రోజు. ఇదే ఆఖరి అవకాశం. శివుడి అర్ధభాగమైన ఆ రాజమణిహారాన్ని శివుడికి అలంకరించి శాంతింపచేయండి. అపవిత్రమైన మణిహారాన్ని పవిత్రం చేసుకోండి. దాన్నే ప్రాయశ్చిత్త పూజ అంటారు. ఈ శివరాత్రి రోజున మణిహారానికి ప్రాయశ్చిత్త పూజను చెయ్యకపోతే ఈ ఇల్లే దహించుకుపోతుంది. మీ స్థానాలే మారిపోతాయి. దిక్కు లేకుండా అలమటిస్తారు. లేదు స్వామి, మీరు చెప్పినట్టే చేయిస్తాను. ఈ ఇంట్లోనే అపవిత్రం అయింది కాబట్టి వేద మంత్రాలతో రేపు ఇక్కడి నుంచే రాజమణిహారాన్ని శివాలయానికి తీసుకెళ్ళండి. అర్థమైంది కదా? ఆ, రాజమణిహారాన్ని కావాలని కోరుకోవడం కాదు. ఆ రాజమణిహారానికి చెయ్యకూడనివి ఏంటో కూడా తెలుసుకోవాలి. లేదంటే చస్తారు చస్తారు చస్తారు. మరొక్క మారు ఆ తప్పు చేసి మరొకరు బలి కాకూడదు. గుర్తు పెట్టుకోండి. హర హర మహాదేవ శంభో శంకర. మరొకరు బలి కాకూడదు అంటున్నారంటే అక్క